స్మిత్ విగిల్స్వర్త్ అనే ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఈ దైవజనుడు ప్రతి పావు గంటకు ఒకసారి ప్రార్థన చేసేవాడంట, ప్రతి అర్ధ గంటకు ఒకసారి బైబిల్ చదువుతూ ఉండేవాడంట. ఇట్లా ప్రతి పావు గంటకి ప్రార్థన, ప్రతి అర్ధ గంటకి బైబిల్ పఠిస్తూ చాలా ఆత్మీయంగా కొనసాగిపోతుండేవాడు. ఈయన వెళుతూ ఉంటుంటే ఎన్నో ప్రాంతాలలో చచ్చిపోయిన వారు కూడా లేపబడతా ఉండేవారంట. ఈవెన్ ఆయన యొక్క భార్య ఒక రోజు ఇద్దరూ కలిసి వాహనం మీద వెళ్ళిపోతుంటే సడన్ గా ఒక సమయంలో వాళ్ళ ఆవిడ గారు చనిపోయింది. మీటింగ్కి వెళ్తుంటే భార్య పక్కనే చచ్చిపోయి ఉంటే భర్త మీటింగ్కి వెళ్ళగలడా? వెళ్ళలేడు. అయితే వెంటనే ఆమెను ఇలాగా చేతుల్లో తీసుకున్న ఒక చోటలాగా పడుకుండబెట్టి ఆమె మీద చేతులుంచి ప్రార్థన చేసి యేసు నామములో లే అనగానే లెగిసి కూర్చుందంటండి. హల్లెలూయా. చచ్చిపోయిన భార్య లెగిసిపోయింది. మొత్తం 23 మంది చచ్చిపోయిన వాళ్ళని యేసు నామములో ప్రార్థన చేయడం ద్వారా లేపగలిగాడంట. హల్లెలూయా. అయితే ఈయన వెళుతుంటే కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు వచ్చేస్తున్నాయి, ఒకదాని వెంబడి ఒకటి ఎన్నో మిరకిల్స్ జరుగుతూ ఉన్నాయి. ఇలాగ ఆయన సేవలో విశేషమైన కార్యాలు జరుగుతుంటే సైతాను వారవలేకపోయాడంట. వారవలేక ఈ దైవజనుడు ఎక్కడెక్కడికో పరిచర్య నిమిత్తమై వెళ్ళి వచ్చి అలిసిపోయి అలాగ పడుకున్నాడంట. గదిలో పడుకొని దుప్పట్టు ముసుగేసుకుంటే సైతాను వాడు రూపంలో వచ్చేసాడంట. అంటా ఉన్నాడంట. గదంతా శబ్దాలే మొత్తం అంతా. షెల్ఫ్లో నుండి అన్ని అవి అన్ని పడేస్తున్నాడు కింద. ఇట్లా పడేస్తుంటే ఏంటయింది అని అనుకుని ఈయన ముసుగు తీసాడంట. ఇలాగా తీస్తే సైతాను వాడి యొక్క ఒరిజినల్ రూపంలో వచ్చేసి అన్నాడంట. అనగానే మనమైతే ఏమంటాం? బావోయ్ అంట మనమైతే. కానీ అతనేమన్నాడు తెలుసా? ఓసి నువ్వా పిల్లో ఎలకో అనుకున్నాను అని ముసుగేసుకున్నాడంట. ఆ సైతాను గడికి ఇంకా పిచ్చెక్కిపోయి మూలకెళ్ళిపోయి జుట్టు అట్టుకొని పీకేసుకొని అయ్యా బాబోయ్ ఓ స్మిత్ నిన్ను ఏం చేస్తే భయపడతావు అంటే నువ్వు ఏం చేసినా భయపడను. కారణం తలకాయని నా యేసయ్య సిలువలో చితగొట్టాడు అన్నాడంట. చప్పట్లు కొడదాం ఒకసారి. నీ తలకాయ సిలువలో చితగొట్టబడింది. హల్లెలూయా. సైతాను తలకాయ చితకదొక్కబడింది. తలకాయ లేని పాముకి ఎవడన్నా భయపడతాడా? భయపడరు. కారణం తలకాయలోనే ఏముంది? విషం ఉంది. కూరలు ఎక్కడున్నాయి? తలకాయలోనే ఉన్నాయి. సైతాన్ యొక్క బలం అంతా సిలువలో చితకదొక్కబడింది. హల్లెలూయా. ఈ రోజున సిలువ వేయబడిన యేసు నీలో నివసిస్తూ ఉంటే సైతాన్ గజ 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 వణకడం ప్రారంభిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే యేసుకు నువ్వు దూరంగా ఉన్నావా, దగ్గరగా ఉన్నావా? సిలువ నీ బయట ఉందా, సిలువ నీ లోపల ఉందా? సిలువ మెడలో కాదు. కొంతమంది మెడలో సిలువ ఉంటుంది, కడుపులో నిండా సారా కూడా ఉంటుంది. హలో, ఇలాంటి వాడిని చూసి సైతాన్ భయపడ్డా. ఒకవేళ సైతాన్ మీదకి వచ్చేస్తుంటే ఇదిగో సిలువ అన్నావు అనుకో, నీ దగ్గర కంటే పెద్ద సిలువ నా దగ్గర ఉంది బస్సు అంటాడు. అర్థమైందా? ఈ సిలువకు కాదు భయపడేది, చర్చ్ మీద కనబడే సిలువకు కాదు భయపడేది. నీ గుండెల్లో ఉన్న యేసుకి సైతాన్ భయపడడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. నీ గుండెల్లో సిలువను పెట్టుకోగలగాలి. నీ గుండె నిండా యేసయ్య మిళితమైపోగలగాలి. ఆమేన్. హల్లెలూయా.